శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద కటిసుఘటితహస్తం కాలమేఘాభిరామం కమలమదహరాక్షం పద్మయా దీప్యమానం ప్రణతమునిజనైస్తం ప్రాప్యమప్రాప్యమానం శరణముపగతోహం ప్రాంజలిర్వేంకటేశం. పవిత్రమైన వెంకటేశ్వరుని యొక్క ఏ వెంకటేశ్వరుడండి? భాగ్యనగరంలో భక్తులందరినీ అనుగ్రహించటానికి అక్కడ వేంచేసి ఉన్నటువంటి గరుత్మంతుడి వాహనంపై వెంకటేశ్వరుడు గరుడ వాహనంపై ఈ రోజున దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. జూబ్లీ హిల్స్గా హైదరాబాదులో దేవాలయంలో జూబ్లీ హిల్స్ అని ఆ పర్వతం మీద వెంకటేశ్వరుడు కొలువై ఉండి వార్షిక బ్రహ్మోత్సవాలను తానే జరిపించుకుంటూ గరుడ వాహనం పైన ఈ రోజున పరమాత్మ అనుగ్రహాన్ని అందరికీ అందిస్తూ ఉన్నాడు. అన్ని వాహనాలకెల్లా ఎన్నో వాహన సేవలు ఉన్నప్పటికీ కూడా అన్ని వాహన సేవలను ఆనందంగా వీక్షించి పరమాత్మ యొక్క అనుభూతిని పొందినటువంటి భక్తులంతా గరుడ వాహనం రోజున విశేషంగా స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి వాళ్ళ శరీరమంతా పులకించిపోయేటువంటి శుభ సన్నివేశాలు ఇవన్నీ కూడా. గరుత్మంతుడి వాహనంపై పరమాత్మ దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు అనే వార్త వినటంతోటే రోమాంచితమవుతుంది ఒక్కసారి. లక్ష్మీహార శోభ దివ్యమైన పుష్పమాలికలను అలంకరించుకొని పరమాత్మ గరుడ వాహనంపై అందరికీ అనుగ్రహాన్ని అందిస్తూ ఉన్నారు. ఆనంద కర్పూర నీరాజనంతో ప్రారంభమైంది వాహన సేవ. భక్త శిఖామణులంతా వారి వారి కళా ప్రదర్శనలను అన్నింటినీ స్వామి చెంత భక్తిగా ఆ కళా కైంకర్యాన్ని సమర్పించుకుంటూ ఉన్నారు. ఆ దృశ్యాన్ని వీక్షిస్తున్నాం. మన భాగ్యం ఏమంటే వెంకటేశ్వరుని యొక్క ఉత్సవం ఎక్కడ జరిగినా మనం ఈ ఎస్విబిసి ప్రసార వాహిని ద్వారా ఆనందంగా మనం వీక్షించవచ్చు. స్వయంగా అక్కడే ఉన్నామా అన్న అనుభూతిని కూడా ఈ ప్రసార వాహిని ద్వారా మనం ఆనందంగా అద్భుతంగా పొందుతూ ఉంటాం. స్వామివారే తిరుమల క్షేత్రంలో ప్రతిరోజు వచ్చి దర్శించుకోలేనటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వారందరినీ అనుగ్రహించటానికై అక్కడ భాగ్యనగర వాసుల భాగ్యంగా పరమాత్మ అక్కడ దర్శనాన్ని అందిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ప్రాతకాలంలో మోహిని అవతారంలో పరమాత్మ అందరికీ కూడా దర్శనాన్ని అందించి లౌకికమైనటువంటి మోహంలో పడవద్దు అని ఆనందంగా అందరికీ కూడా సందేశం ఇచ్చిన పరమాత్మ వేదాత్మ విహగేశ్వర అన్నట్లుగా, విహగము అంటే పక్షి అని అర్థం. అటువంటి పక్షులలో పక్షి జాతిలో ఉత్కృష్టమైనటువంటి పక్షి ఏమిటి అంటే గరుడు అని అన్నారు. అందువలననే గీతాచార్యుల వారు కూడా అద్భుతంగా మనకి భగవద్గీతలో చెప్తారు. వేదానాం సామవేదోస్మి అని అంటారు. వేదముల అన్నింటిలో కూడా నేను సామవేద స్వరూపాన్ని అని చెప్పి వైనతేయస్య పక్షిణాం అని అంటారు. తరువాత అందువల్ల పరమాత్మ సామగాన ప్రియుడైనాడు. పక్షులలోకెల్లా
మృగాణాంచ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం అని అన్నారు. వైనతేయులు పక్షులలోకెల్లా వైనతేయుడిగా ఉన్నటువంటి వాడిని, పక్షులందరిలో కూడా వైనతేయుణ్ణి నేనే అనే మాట అన్నారు. వినతాయా అపత్యం పుమాన్ వైనతేయ అని అన్నారు. వినతకు జన్మించినటువంటి వాడు కాబట్టి వైనతేయుడు అని అన్నారు. కాబట్టి అటువంటి దీర్ఘ బాహువులు కలిగిన ఆ గరుత్మంతుడి వాహనాన్ని పరమాత్మ ఈ రోజున అధిరోహించి భక్తులందరికీ కూడా అనుగ్రహాన్ని అందిస్తూ ఉన్నారు. అందుకే మనకి ఎందువల్లండి గరుత్మంతుడికి అంత ఉత్కృష్టమైనటువంటి స్థానము అని అంటే, దాసో మిత్రం తాళవృంతం వితానం పీఠం వాసో వాహనంచ ధ్వజశ్చ ఏవం భూత్వా అనేకథా సర్వథా సహ శ్రీశం శ్రీమాన్ సేవతే వైనతేయ అని అన్నారు. అన్ని రకాలుగా పరమాత్మ దగ్గర కైంకర్యాన్ని సమర్పించుకున్నాడు. దాసహ దాసుడుగా ఉన్నాడు, మిత్రం ఒక సఖుడుగా ఉన్నాడు పరమాత్మ చెంత, తాళవృంతం వితానం అని అన్నారు. ఒక విసనకర్రగా, అలానే ఒక చాందినిగా, ఒక ఆసనంగా, ఆవాసంగా, ధ్వజంగా అనేక విధాలుగా ఉన్నాడు. అన్నిటికన్నా ఉత్కృష్టమైన విషయం ఏమిటి అంటే, పరమాత్మ యొక్క ఉత్సవం ఎక్కడెక్కడైతే జరుగుతుందో ఆ జరుగుతూ ఉన్నటువంటి ప్రదేశానికి సమస్త దేవతలందరినీ కూడా ఆహ్వానించటానికి ధ్వజస్తంభం పైన గరుత్మంతుడిని ధ్వజారోహణంలో అద్భుతంగా ఆరోహింపచేస్తారు. ఆ గరుత్మంతుడు వెళ్ళి జవేన ఆబ్రహ్మలోకా దేవాన్ ఉత్సవార్థం సమాహ్వయంతం అని అంటోంది శాస్త్రం కూడా. కాబట్టి వేగముగా వెళ్ళి ఫలానా ప్రాంతంలో పరమాత్మ యొక్క ఉత్సవం జరుగుతోంది, ఓ బ్రహ్మాది దేవతలారా అందరూ ఇక్కడికి విచ్చేయండి, సపత్నీకంగా సపరివారంగా ఇక్కడకు విచ్చేయండి అని అంటారు. అందుకే నవసంధి అనేటువంటి ఒక బలిహరణ ప్రక్రియను జరుపుతారు బ్రహ్మోత్సవంలో ఆరంభంలో. ఆ సందర్భంలో అష్టదిక్పాలకులందరినీ కూడా ఆహ్వానించేటప్పుడు సపరివారంగా అందరినీ ఎక్కడికో ఆహ్వానిస్తారు, అది విశేషం. కాబట్టి అంతటి ఉత్కృష్టమైన స్థానం కలిగిన గరుత్మంతుడిని వాహనంగా చేసుకొని పరమాత్మ ఈ రోజున గరుడుడిపై ఆసీనుడై అందరినీ అనుగ్రహించటానికి అదిగోండి ఊరెరిగింపుగా అద్భుతంగా తన ఉత్సవాన్ని ప్రారంభించుకుంటూ ఉన్నాడు స్వయంగా పరమాత్మయే. అలా ప్రారంభమైనటువంటి ఉత్సవం భక్తులందరినీ ఎవరైతే స్వామి చెంతకు వచ్చి దర్శనం చేసుకోలేకపోతూ ఉన్నారో అటువంటి వారందరినీ కూడా ఉద్ధరించటం కోసమై పరమాత్మ దివ్యమంగళ విగ్రహ దర్శనాన్ని అందరికీ కూడా కలిగిస్తూ ఆయన దర్శనాన్ని ఇస్తూ తన యొక్క శరీర దర్శనాన్ని అందరికీ కూడా ఆనందాన్ని పంచుతూ పరమానంద డోలికలలో విహరింపచేసేటువంటి శుభమైన తరుణాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. భక్త మహాశైలారా, అందువల్ల శ్రీశం శ్రీమాన్ సేవతే వైనతేయ అని అన్నారు. కాబట్టి పరిపరి విధాలుగా పరమాత్మ చెంత తన యొక్క కైంకర్యాన్ని సమర్పించుకున్నాడు. కాబట్టే పరమాత్మ చెంత ఈ రోజున ఒక వాహనముగా ఉన్నాడు. వాహనము అంటే అర్థం ఏమిటి అంటే, పరమాత్మను వహతి అనేటువంటిది వహధాతువు. ఆ ధాతువులో ఆ ధాతువు నుండి నిష్పన్నమైనటువంటి శబ్దము వాహనము అనేటువంటి శబ్దం, అంటే మోసేది అని అర్థం. ఎవరు మోస్తున్నారండి స్వయంగా అంటే గరుత్మంతుడు మోస్తున్నాడండి. ఇందాక చెప్పుకున్నాం కదా, ఏమిటి వైనతేయస్య పక్షిణాం అనన్నారే, పక్షులలో వైనతేయుడిని నేనే అని చెప్పుకున్నవాడు పరమాత్మ. కాబట్టి వైనతేయుడు నేనే అని చెప్పుకున్న పరమాత్మ ఆయన మీదే ఆయన ఆసీనుడవుతాడా అండి అనే ప్రశ్న కలగవచ్చు. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే, తన యొక్క రూపాలు అనేకం ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్క రూపానికి ఒక్కొక్క విశేషాన్ని ఆయన చాటి చెబుతూ లోకంలో ఆయన అన్నింటి యందు ఉన్నవాడు పరమాత్మ. ఆ విషయాన్ని చాటి చెప్పటం కోసమై అన్ని వస్తువులు పరమాత్మవే అయినప్పటికీ కూడా, పరమాత్మ స్వరూపాలే అయినప్పటికీ కూడా అన్నింటినీ అధిరోహించి ఉన్నటువంటి వాడు పరమాత్మయే అని లోకానికి చాటి చెప్పటానికై వాహనముల మీద తాను అధిరోహించి ఈ ఉత్సవాలలో మరింత శోభని ఇంకా ఇనుమడింపు చేస్తూ ఉంటాడు ఆ పరమాత్మ. చిన్నారులంతా కూడా పరమాత్మ సేవలో వాళ్ళ ప్రదర్శనలనన్నింటినీ కూడా సమర్పిస్తూ
ఆహా పరమానందాన్ని పొందుతూ ఉన్నారు. భక్తులంతా గోవిందనామ స్మరణ చేస్తూ, వేద పండితులంతా వేదోచ్చారణ చేస్తూ ఉండగా, ప్రబంధ పారాయణదారులంతా ప్రబంధ పారాయణను జరుపుతూ ఉండగా, అర్చకులంతా భక్తి ప్రపత్తులతో అక్కడ కైంకర్యాన్ని జరుపుతూ ఆనందంగా పరమాత్మ యొక్క ఉత్సవాన్ని ఆయన యొక్క అనుగ్రహంతో అక్కడ జరిపిస్తూ ఉన్నారు. ఆ సన్నివేశాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. తరిద్దాం, అనుగ్రహాన్ని పొందుదాం. దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష కడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష కడు దివ్య రూపమా గరుడ వాహనమా పుట్టగనే అపూర్వయుక్తియుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి. పుట్టగనే అపూర్వయుక్తియుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి. వినత దాస్యము బాపి విష్ణుదాసుడైనావు అన్ని కల్పాలలో వైకుంఠు సేవలో గడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా తులసి మాలికలు వరలక్ష్మి హారాలు శ్రీ తులసి మాలికలు వరలక్ష్మి హారాలు వనమాలి అదరాల్చి శ్రీనాథుడయ్యాడు. నీ తనువుపై నిలిచి నిఖిలలో కాలు బ్రోచు నీ తనువుపై నిలిచి నిఖిలలో కాలు బ్రోచు పెరియ తిరువడి నీది పెరుమాళ్ళు కొలురో గడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా మహిమాన్వితుడా నాగాలంకృత దేహ భూని ఉపరి చరవసువును బ్రోచిన మహానుభావ కొన్నగ కాళేంద్రుని పారద్రోలినావు ఆ మిల్లేరును ఈ వసుధన విన్నగా నిలివేవు గడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా
కడు దివ్య రూపమా గరుడ వాహనమా అని అద్భుతమైనటువంటి కీర్తన విన్నాం. నిజంగానే కడు దివ్య రూపమే అది. కేవలం వాహనమే కాదు, ఆ వాహనాన్ని అధిరోహించినటువంటి పరమాత్మ కూడా సుందర వదనారవిందుడే ఆ పరమాత్మ. కాబట్టి అద్భుతమైనటువంటి ఆ కీర్తనలో ఉన్న స్వారస్యాన్ని వింటూ ఆనందించాం. అదుగోండి ఆ గరుత్మంతుడు ఎలా ఉన్నాడు? కపిలాక్షం గరుత్మంతం సువర్ణ సదృశ ప్రభం దీర్ఘబాహుం బృహత్స్కంధం వందే నాగాంగభూషణం. సర్పములనే ఆభరణముగా కలిగినటువంటి వాడు కాబట్టి నాగాంగభూషణం అని అన్నారు. నాగాష్టభూషణుడు అని కూడా మరొక పేరు మనకు కనిపిస్తూ ఉంటుంది. అలా ఆ గరుత్మంతుడిని అధిరోహించి ఉన్నటువంటి పరమాత్మ దివ్యమైన లక్ష్మీహార శోభతోటి భక్తులందరికీ అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉన్నాడు. పెద్ద తిరుమలాచార్యులు వారు కూడా ఆనందంగా ఒక మాటను అంటారు. ఆయన వెంకటేశ్వర ఉదాహరణలో కొండల వంటి సంపదలు కొండని వేగమే చాగమిచ్చుచో గండర గండడై పసిడి కంబమునన్ పడగెత్తి ఉలసత్కుండలి మండలాధిపతి గోత్ర విచిత్ర నివాస సౌఖ్యమున్ అని అంటారు. అంటే కొండల వంటి గొప్ప గొప్ప ధనరాశులను తీసుకోండి అంటూ ఆయన దానమివ్వటం కోసమై దానశూరుడై ఆ స్వామి వైకుంఠుడు పరమాత్మ గోవిందుడు ఆయన బంగారు స్తంభం మీద ధ్వజాన్ని ఎగురవేసి శేషాద్రిపై ఆయన నివసిస్తూ హాయిగా ఉన్నాడు. భక్తులందరినీ రమ్మంటున్నాడు పరమాత్మ, దర్శనం చేసుకోమంటున్నాడు. దర్శనం చేసుకొని కొండల వంటి సంపదలు కొండని వేగమే చాగమిచ్చుచో అని అంటున్నారు. అంటే త్వరగానయ్యా మీరు వచ్చినటువంటి వారు ఎవరైతే ఆర్తితో నన్ను ఒక్కసారిగా నాకు నమస్కరించుకుంటే అని కూడా అంటల్లా పరమాత్మ ఒక్కసారి దర్శనం చేసుకోమంటున్నాడు. విచిత్రం ఏమిటంటే ఆయన దగ్గరకు వెళ్ళిన తర్వాత ఎవరైతే నమస్కరించకూడదు అని భీష్మించుకొని ఉంటారో వారే నమస్కరిస్తారు. అది విశేషం పరమాత్మ దగ్గర. వెంకటేశ్వర స్వామి దగ్గర ప్రత్యక్ష సాక్ష్యాలు అవన్నీ కూడా. కాబట్టి మన యొక్క అహంకారపు పూరితమైన వాక్కులను పరమాత్మ దగ్గర ప్రయోగించాలి అంటే ఆయన లేనప్పుడు ఏదైనా ఆయనను చూడకుండా మాటలు అనొచ్చేమో కానీ చూస్తూ ఎవరూ సాహసించలేరు. కాబట్టి ఆ పరమాత్మయే కొండల వంటి గొప్ప గొప్ప ధనరాశులనన్నింటినీ తీసుకోండి అని ఆయన దానమివ్వటం కోసమై అందరికీ దానశూరుడై పరమాత్మ శేషాద్రి మీద అందరికీ దర్శనాన్ని ఇస్తూ ఉన్నాడు అని పెద్ద తిరుమలాచార్యులు వారు అంటారు. ఆ వెంకటేశ్వరుని యొక్క దయ వల్ల మనం కూడా ఎల్లకాలం జీవించి ఉన్నంత కాలము కూడా దండిగ కాంచు వేల్పు వలనన్ సుఖమందదే మెల్లకాలమున్ రండయ్య భక్తులారా అని ఆహ్వానిస్తున్నాడు ఆయన అందరినీ కొండకి. పెద్ద తిరుమలాచార్యులు వారు కూడా పరమాత్మను సేవించుకుందాం రండి, వెంకటేశ్వర స్వామి యొక్క దయ వలన మనమందరం కూడా హాయిగా సుఖంగా ఉందాము, సుఖాన్ని పొందుదాము అని దృఢమైనటువంటి విశ్వాసంతో పెద్ద తిరుమలాచార్యులు వారు అద్భుతంగా కీర్తించారు. అలా శరణాగతి తత్వంలో కూడా రక్షిష్యతీతి విశ్వాస అనేటువంటిది విశ్వాసం అత్యంత ప్రధానమైనటువంటిది. పరమాత్మ ఎక్కడో ఉంటాడండి, వైకుంఠంలోనో లేకపోతే భాగ్యనగరంలో జూబ్లీ హిల్స్లో ఉంటారు. హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి మమ్మల్ని ఏమన్నా అనుగ్రహిస్తాడా? లేదంటే అక్కడ పరమాత్మ ఎక్కడో తిరుమల క్షేత్రంలో ఉన్నాడండి, మేము ఫలానా వేరే మద్రాసు నగరంలో ఉన్నామో లేకపోతే గనక వేరే అమెరికా నగరంలో ఉన్నామో పరమాత్మ మమ్మల్ని అనుగ్రహిస్తాడా అని అంటే ఆయన వ్యాపకుడు అని అన్నారు. అంటే వ్యాపకత్వం కలిగినటువంటి వాడు. వ్యాపకత్వము అంటే సర్వత్రా ఉన్నటువంటి వాడు అని అర్థం. అందువలన ఇందుగలడు అందులేడని సందేహము వలదంటారు చూసారా. అలా పరమాత్మ వ్యాపకుడు కాబట్టే ఫలానా చోట ఉండేవాడు ఫలానా చోట ఉండనివాడు అనేటువంటిది ఏ నియమం కూడా లేదు. కాబట్టి అందరినీ అనుగ్రహించటానికి బ్రహ్మాది దేవతలందరి యొక్క అభ్యర్థనను అనుసరించి స్వామి
భక్తుల యొక్క కోరికలను నెరవేర్చటం కోసం శేషాచలం పైన కల్పాంతం వరకు ఉంటానని మాటిచ్చాడు వాళ్ళందరికీ కూడా. అలా కలియుగ ప్రత్యక్ష దైవం ఆ పరమాత్మ. అందువల్లే అంత అద్భుతమైనటువంటి పేరు ఆయనకి. కలౌ వెంకటనాయక అనే మాట కేవలం వాక్కుతోనో ఛందోబద్ధంగా ప్రయోగించినటువంటి ప్రయోగం కాదు, కేవలం దాన్ని రుజువు చేసి చూపించేటువంటి మహాపురుషుడు ఆయన. కాబట్టి శ్రీవల్లభేతి వరదేతి దయాపరేతి భక్తప్రియేతి భవలుంఠన కోవిదేతి నాథేతి నాగశయనేతి జగన్నివాసేతి ఆలాపనం ప్రతిదినం కురుమే ముకుందా అని అన్నారనమాట. అద్భుతంగా కులశేఖరాళ్ళ వారు కూడా కీర్తిస్తారనమాట. అట్లా అన్ని పేర్లు ఉన్నాయి పరమాత్మను కీర్తించటానికి. కాబట్టి అంతటి మహిమాన్వితమైనటువంటి పరమాత్మని మనం గరుత్మంతుడి వాహనం మీద వీక్షిస్తూ ఉన్నాం. అందువలన ఎటువంటి వాడు గరుత్మంతుడి విశేషాలు చెప్పుకుంటూ ఉన్నాం. అఖిల వేద నీడాధిరూఢం అని అంటారు దేశికుల వారు. అంటే గరుత్మంతుడు వేదములు అనేటువంటి ఒక గూటిలో నివసించేటువంటి వాడు ఆయన. గరుడం అఖిల వేద నీడాధిరూఢం ద్విషత్పీడనోత్కంఠితాకుంఠ వైకుంఠ పీఠీకృత స్కందమీడే అని అన్నారు. అంటే శత్రువులను సంహరించటంలో ఉత్కంఠ కలిగినటువంటి ఆ విష్ణువుకు ఆసనంగా తన యొక్క స్కంద భాగాన్ని చేయబడినటువంటి వాడు ఆయన. స్వయంగా తన భుజస్కందములనే పరమాత్మకు ఆసనంగా పెట్టుకున్నాడు. పెట్టుకొని ఆనందంగా రెండు చేతులను చాపి పరమాత్మ పాదార విందములను తన యొక్క హస్తముల యందు ఉంచుకొని పరమానందాన్ని పొందుతూ ఉన్నాడు. ఆ పరమాత్మ కూడా తన యొక్క భక్తుడి ఆనందాన్ని చూసి ఆయన మురిసిపోతూ తన దగ్గర ఆర్తితో వచ్చినటువంటి వారి పట్ల ఆర్తత్రాణ పరాయణుడై అందరికీ దర్శనాన్ని అందిస్తూ ఉన్నాడు. అట్లా స్వనీడాగతి ప్రీత రుద్రాసు కీర్తిస్తనా భోగ గాఢోపగూఢ స్ఫురత్ కంటకవ్రాత వేధవ్యధ అని అన్నారు. అంటే తమ వద్దకు వచ్చుట చేత ఎవరెవరైతే గనక ఆయన దగ్గరకు వస్తారో పరమాత్మ దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా అనుగ్రహించేందుకు సంసిద్ధుడై ఉన్నటువంటి పరమాత్మను తన భుజస్కంధముల మీద మోస్తూ ఉన్నటువంటి వాడు. అందువలన దేవానాం దానవానాంచ సామాన్యమధిదైవతం అనన్నారు. పరమాత్మ దేవతలకు కావచ్చు, దానవులకు కావచ్చు, సామాన్యులకు కావచ్చు, అందరికీ కూడా అధిదైవతం పరమాత్మ. కాబట్టి శత్రువులెవ్వరూ కూడా ఉండటానికి అవకాశం లేదు. పరమాత్మకు సామాన్యంగా శత్రువులెవరూ కూడా ఉండటానికి అవకాశం లేదు. ఎందువలన పరమాత్మ అందరివాడు అని అన్నారు. కాబట్టి అటువంటి పరమాత్మ తన భక్తుల పట్ల ఎవరైతే అపచారంగా ఉంటారో, అంటే తన భక్తులను ఎవరైతే గనక ఇబ్బంది పెడుతూ ఉంటారో, ఆ భక్తుల పట్ల శత్రుభావాన్ని ఎవరైతే చూపిస్తూ ఉంటారో ఆ పరమాత్మ కూడా వాళ్ళని శత్రువులుగానే తలుచుకుంటాడు. ఆయన్ని శత్రువుగా, అంటే ఆయన యందు శత్రుత్వాన్ని ఆపాదించి ఆయన్ని శత్రువుగా చూసినా కానీ పరమాత్మ ఎప్పుడూ కూడా మనస్సుని కష్టపెట్టుకోడు. కానీ తనను నమ్మినటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మనస్సుని కష్టపెట్టాలనుకున్నటువంటి వాళ్ళ విషయంలో చాలా జాగరూకుడై వాళ్ళకి తగిన సమయాలలో బుద్ధిని చెప్తూ వాళ్ళని లోకంలో వాళ్ళ జీవనాన్ని సాగించే విధంగా పరమాత్మ చేస్తూ ఉంటాడు. కాబట్టి కృష్ణ భగవానుడు దుర్యోధనుడితో అంటాడనమాట, ద్విషదన్నభోక్తవ్యం పాండవన్ ద్విషసే రాజన్ మమ ప్రాణాహి పాండవాహ అని అంటాడనమాట. అంటే ఆశ్రితులకు కలిగేటువంటి బాధలని తీర్చటంలో, వాళ్ళని హింసించేటువంటి వాళ్ళని దండించటంలో పరమాత్మకి మంచి అభినివేశం ఉన్నది. కాబట్టి సర్వశక్తి అయినటువంటి ఆ పరమాత్మ కూడా సహాయం, అటువంటి పరమాత్మను తన యొక్క భుజస్కంధముల మీద మోస్తూ ఉన్నాడు చూసారా గరుత్మంతుడు. కాబట్టి ఆ గరుత్మంతుడి యొక్క మహిమ కూడా మహిమాతిశయం అద్భుతంగా మనం ఈ సందర్భంలో తెలుసుకోవచ్చు. కాబట్టి ఆ గరుత్మంతుణ్ణే గరుత్మంతుడి యొక్క భుజస్కంధాన్నే తనకు ఆసనంగా చేసుకొని పయనిస్తూ ఉన్నాడనమాట. ధ్వజం మే భవ సదా త్వమేవ విహగేశ్వర ఉపరిష్టాత్ స్థితిస్తేస్తు మమ పక్షీంద్ర సర్వదా అని అంటారు. కాబట్టి ధ్వజం మే భవ సదా త్వమేవ విహగేశ్వర అని పరమాత్మ స్వయంగా అన్నారు అని భారతంలో స్పష్టంగా తెలుస్తూ ఉంది. అంటే ఆసనంగా చేసుకుని అద్భుతంగా తనకు ధ్వజంగా కూడా ఆయనే ఉండమని ఆజ్ఞాపించినట్లుగా
ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే ద్విషత్పీడనోత్కంఠిత అకుంఠ వైకుంఠ పీఠీకృత స్కంధ అని అన్నారనమాట. కాబట్టి అటువంటి పరమాత్మ ఈ రోజున వేదాత్మ విహగేశ్వర అని ఇందాక చెప్పుకున్నట్లుగా సమస్తమైన వేదముల యొక్క గూటిలో నివసించేటువంటి వాడు అని కూడా చెప్పుకున్నాం కదా. అటువంటి గరుత్మంతుణ్ణి పరమాత్మ ఈ రోజున అధిరోహించి మనందరికీ దర్శనాన్ని కలిగిస్తూ ఉన్నాడు. అందుకే మనకి పెద్ద తిరుమలాచార్యులు వారే రాక్షస సంహారం చేస్తూ ఎలా అయితే కనుక పరమాత్మ ఆ సందర్భంలో ఎవరికైతే రాక్షసుల పట్ల ఏ రూపంతో అయితే ఆయన వాళ్ళందరికీ రాక్షసులకి తన యొక్క రూపాన్ని చూపించాడో, మానిసి దిండ్ల ముత్తు నెరమంటల పిల్లల కత్తి వేల్పు పెన్ బోనుపు ముత్తు నిత్తములు పుల్పు తొలకెండు సంకుగల్గు ఎవ్వానికి వానికిన్నత భవానికి వెంకటశైల శృంగ సన్మానికి భక్త సంపద అభిమానికి నే శరణంచు మృక్కెదన్ అని అన్నారన్నమాట. అంటే ఆ అందరి చేత నమస్కరింపబడినటువంటి ఆ వెంకటాద్రి నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ వెంకటాచల శిఖరంపై అందరి చేత పూజలందుకుంటూ ఆరాధనలను అందుకుంటూ ఏ పరమాత్మ అయితే ఉన్నాడో ఆ పరమాత్మకు నేను శరణార్థినై నమస్కారాన్ని చేస్తాను అని అన్నారు. అది గొప్ప విశేషం. ఏమిటంటే ఆ భక్తి సంపూర్ణంగా మోక్షానికి హేతువు ఎలా అవుతుంది అంటే ఇటువంటి స్తుతి మనస్సులో ఆయన యొక్క అనుగ్రహం ద్వారా బయటకు వచ్చినప్పుడు మాత్రమే స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది. అందుకే శరణాగతికి 6 రంగాలు అని చెప్పుకుంటూ ఉంటాం మనం. భగవంతుడికి అనుకూలంగా ఉంటాను అని సంకల్పించుకోవటం మొట్టమొదటిది. రెండవది భగవత్ ప్రాతికూల్యమైనటువంటి దానిని విసర్జించటం రెండవది. మూడవది భగవంతుడు తనను రక్షిస్తాడు అనే విశ్వాసం కలిగి ఉండటం మూడవది. భగవంతుణ్ణి తనకు రక్షకుడుగా ఎన్నుకోవటం అనేటువంటిది 4. భగవంతుడికి తన యొక్క ఆత్మ సమర్పణ చేసి దీనత్వంగా ఉండటం అనేటువంటిది 5. ఈ విధంగా పంచధా శరణాగతి అని అంటున్నారు, షడ్విధా శరణాగతి అని కూడా అన్నారు. కాబట్టి అట్లా పరమాత్మ అటువంటి శరణాగతి చేత భక్తి ప్రపత్తుల చేత పట్టుబడేటువంటి వాడు ఆయన. భక్తి ప్రపత్తిభ్యాం ప్రసన్న అని అన్నారు. కాబట్టి అటువంటి పరమాత్మను చేరుకోవాలి అంటే ఇటువంటి భక్తుడు గరుత్మంతుడు కూడా పరమాత్మ దగ్గర ఒక భక్తుడే. కాబట్టి అలా మనం ఎప్పుడవగలము అంటే నిత్య జీవులలో ఒకడు పరమాత్మ గరుత్మంతుడు అని అంటారు. కాబట్టి అనంత గరుడ విశ్వక్సేనాదులను నిత్యజీవులుగా చెప్తారు. సదా పశ్యంతి సూరయః అనేటువంటిది శృతివాక్యం. కాబట్టి ఆ వేదవాక్యంలో చెప్పబడినట్లుగా ఆ సూర్యులనేటువంటి వారు ఎప్పుడూ పరమాత్మకు విముఖంగా లేకుండా సుముఖంగా ఉంటూ అందరినీ అనుగ్రహించేటువంటి పరమాత్మ దగ్గర వాళ్ళ యొక్క కైంకర్యాన్ని సమర్పించుకుంటూ ఉంటారు. అలా పరమాత్మ ప్రత్యక్షమై అందరికీ కూడా అనుగ్రహాన్ని అందించేటువంటి వైనాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. భువన సువన ఫలము లలమి జవన పవన బలము కలిమి ఎదలు పొదలు మరిగి తిరిగి చదలు తురిగి కరిగి పెరిగే అని అంటారు. అంటే లోకాలు అనేటువంటి ఒక మంచి వనంలో ఫలాలనన్నింటినీ అనుభవించి వాయువేగ బల సంపదతో సాగుతూ ముందుకి ఒకవైపు యోగులు మునీశ్వరులు వాళ్ళ భక్తి పాశాలకు పట్టుబడుతూనే పరమాత్మ మరొక వైపు స్వేచ్ఛగా ఆకాశాంచలాలకు తాకేలాగా పెరిగిపోయి ఆయన కాలాన్ని కూడా అతిక్రమించి పరమరుషులకు పరమ భక్తులకు ప్రత్యక్షమై విహరించేటువంటి యోగకీరానికి రాగకీరానికి ఆయన రెండింటికి కూడా యజ్ఞసార స్వరూపుడుగా ఉంటూ అందరినీ అనుగ్రహిస్తూ ఉన్నాడు. రేపు మాపు మించి పొంచి రూపు చూపి సంచరించు యోగరాగ కీరమునకు యాగభాగ సారమునకు అనంటారన్నమాట. అట్లా ఆయన యజ్ఞసార స్వరూపుడై అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నటువంటి వెంకటేశ్వరుడు ఈ రోజున మనకు శేషాచల క్షేత్రంలో ఆనంద నిలయంలో ఏ వెంకటేశ్వరుడైతే ఉన్నాడో ఆ పరమాత్మయే ఇక్కడ అద్భుతంగా మనకి దర్శనాన్ని అందిస్తూ ఉన్నాడు. అటువంటి శ్రీమత్ సుధా వార్థి సుతాధినాథ పాదారవిందార్చన తత్పర శ్రీ స వైనతేయ
పినతాత్మజోసౌ ఖగేశ్వరో న శుభమాతనోతు అని అంటారు. అట్లా తన యొక్క తల్లి దాస్య విముక్తిని చేయించట, తన యొక్క తల్లి యొక్క దాస్య విముక్తి అవటం కోసమై స్వయంగా స్వర్గం నుండి ఆయన అమృత భాండాన్ని తీసుకొచ్చి ఆ తల్లికి దాస్య విముక్తిని చేయిస్తాడు. ఇంద్రుణ్ణి ప్రార్థిస్తాడు. ఆ సందర్భంలో ఆ సర్పములను భుజములపై కూర్చోబెట్టుకొని లోకం మొత్తం తిప్పాలి అని కద్రువ చెప్పినటువంటి మాటలను శిరసావహిస్తూ ఆ సర్పములను భుజములపై కూర్చోబెట్టుకొని తిరుగుతూ ఉన్న సందర్భంలో ఆ సూర్యుడి యొక్క తాకిడికి తట్టుకోలేక విలవిలలాడిపోయి కింద పడిపోయిన సందర్భంలో వర్షాన్ని కురిపించమని ఇంద్రదేవుణ్ణి కూడా ప్రార్థించాడు. అంటే గరుత్మంతుడి యొక్క మానసిక స్థితి మనం అద్భుతంగా పరిశీలించవచ్చు. తన తల్లిని ఇబ్బంది పెట్టారు కదా వాళ్ళ తల్లిగారు అని కోపంతో వాళ్ళని చూసి చూడనట్లు ఉండలా. అప్పటి వరకు తెలుసుకోపోయినప్పటికీ కూడా తనకు అప్పచెప్పినటువంటి బాధ్యత యందు ఆయన దృష్టి అంత తీక్ష్ణంగా ఉన్నది. అద్భుతంగా మనం చూడొచ్చు ఆ సందర్భంలో. ఏమయ్యా ఇంద్ర, నరులు, దేవతలు, సిద్ధులు, కింపరుషులు, నాగులు అందరూ కూడా ఆకాశ మార్గాన చరించేటువంటి ఎందరెందరో ముఖ్యులంతా కూడా నీ దయను అపేక్షించి జీవిస్తారు కదయ్యా. అదే అన్నారు, నరసుర సిద్ధ కింపురుష నాగన భచ్చర ముఖ్యులెల్ల నీ కరుణయ వేచి మండ్రు త్రిజగంబులు నీ కులుషాభిరక్షణ స్ఫురణ చేసి అనంటారు అద్భుతంగా భారతంలో. అంటే అట్లా అందరూ కూడా నీ దయను అపేక్షించి జీవిస్తారు కదయ్యా ఓ ఇంద్ర. నీ వజ్రాయుధం ఏదైతే ఉందో ఆ వజ్రాయుధము యొక్క రక్షణ కలగటం చేత ముల్లోకాలు కూడా, ఈ వజ్రాయుధము యొక్క రక్షణతోటి 3 లోకాలన్నీ కూడా శాంతిని పొందుతూ ఉంటాయి కదా. కాబట్టి అన్ని లోకాలలో సుందరుడవైనటువంటి నీవు ఓ ఇంద్ర, నాకు రక్షకుడిగా నీవు ఈరోజు నిలవయ్యా అని ఇంద్రుణ్ణి ప్రార్థించాడు. వృష్టి కోసమై, ఆ వర్షం కోసమని. అలా పొగిడి ఇంద్రుడి యొక్క అనుగ్రహం చేత అందరి మీద వాన కురిసేటట్లుగా చేశాడు. ఆ సందర్భంలో ఆ పాములను వేడి వలన కలిగినటువంటి బాధ ఏదైతే ఉందో ఆ బాధ లేనివాడిగా చేసి అద్భుతంగా వాళ్ళందరికీ మళ్ళీ తిరిగి ప్రాణాలను ప్రసాదింపజేశాడనమాట. అంతటి కార్యదక్షుడైనటువంటి వాడు గరుత్మంతుడు. అటువంటి దక్షత కలిగిన గరుత్మంతుడి మీద మనందరికీ కూడా అటువంటి దక్షత కలిగేలాగా జీవితంలో అనుగ్రహించటం కోసమై పరమాత్మ ఆ గరుడ వాహనాన్ని దర్శనమిస్తున్నాడు. భక్తిదార యోగి వివాహాన్ భక్తాంగరేణ పరకారయేంద్ర విశ్రాన్ శ్రీమత్పరాంకురవణిం ప్రణతోస్మి పరవరేత్త కురణేత్త వేంగాడంగడం కొడివేండు ఉరవరిత్తంబుకులలవే ఉయిరిల్ బురగక్క ఉరవరిత్తంబుకుధామల్ గురుగజరోరనైత తిరవేత్త తోరణేగాదే తాళ
அயடத்தே அயழ்மெழிந்தாட ఎక్కడ నీ ఉద్యోగమెటు విచ్చేసేవయ్యా ఎక్కువ నీ మహిమకును ఎవ్వరెదురయ్యా ఎక్కడ నీ ఉద్యోగమెటు విచ్చేసేవయ్యా ఎక్కువ నీ మహిమకును ఎవ్వరెదురయ్యా పల్లించి గరుడనిపై నీవు పుననెక్క అల్లనాడే పారిజాత మడవికి ఎక్కే పల్లించి గరుడనిపై నీవు పుననెక్క అల్లనాడే పారిజాత మడవికి ఎక్కే పల్లదపు రుద్రుడును బాణుని వాకిలి తొక్కే అల్లరి రాక్షసమూక సుర సుక్కే ఎక్కడ నీ ఉద్యోగమెటు విచ్చేసేవయ్యా ఎక్కువ నీ మహిమకును ఎవ్వరెదురయ్యా గరుడనిపై నీవు కడుపేములువార ధర జలధరుల అమృతములు తేరే గరుడనిపై నీవు కడుపేములువార ధర జలధరుల అమృతములు తేరే నిరతి కంసాదుల నెత్తురు టేరులు పారే పరులు నీకెదిరిన పగయెల్లా తీరే ఎక్కడ నీ ఉద్యోగమెటు విచ్చేసేవయ్యా ఎక్కువ నీ మహిమకును ఎవ్వరెదురయ్యా బంగారు గరుడనిపై నీవు వీధులేగా చెంగట శ్రీ వెంకటేశ సిరులు మోగే బంగారు గరుడనిపై నీవు వీధులేగా చెంగట శ్రీ వెంకటేశ సిరులు మోగే సంగతి అలవేలంగా సంతసాన విర్రవీగే పొంగారు దేవదుందు భులుపై వాగే ఎక్కడ నీ ఉద్యోగమెటు విచ్చేసేవయ్యా ఎక్కువ నీ మహిమకును ఎవ్వరెదురయ్యా ఎక్కడ నీ ఓం నమో వెంకటేశాయ పద్మావతీ హృదం భోజ భాస్కరం భక్తరక్షకం
శేషాద్రినిలయం వందే దేవం శ్రీ వెంకటేశ్వరం. పవిత్రమైన గరుడవాహన సేవను మనమంతా వీక్షిస్తూ ఉన్నాం. భాగ్యనగరం నుండి ప్రసారమవుతూ ఉన్న ఈ గరుడ వాహనంపై అధిరోహించి పరమాత్మ యొక్క సేవ ఏదైతే ఉన్నదో ఆ గరుడ వాహన సేవను మనమంతా వీక్షిస్తూ ఉన్నాం. గరుత్మంతుడి గురించి ఎంత చెప్పుకున్నప్పటికీ కూడా కొత్త కొత్త విషయమంతా మనకి ఎప్పటికప్పుడు స్ఫురిస్తూ ఉంటుంది. అంతటి గొప్ప జ్ఞాని గరుత్మంతుడు, అంత నిత్య నూతనత్వమును కలిగినటువంటి వాడు గరుత్మంతుడు. ఎందువల్ల నిత్య నూతనత్వం గరుత్మంతుడికి ఉంటుంది అంటే స్వామి కూడా నిత్య నూతనుడుగా ఉంటాడు. నిత్య నూతనుడు అంటే నిన్న పరమాత్మను చూసిన తర్వాత ఇవాళ పరమాత్మను చూస్తే ఇంకా బాగున్నాడే పరమాత్మ అని అనుకుంటాం. అలా నిత్య నూతనత్వాన్ని కలిగినటువంటి వాడు ఆ పరమాత్మ. ఆ పరమాత్మకు వాహనంగా ఆయన కూడా ఉంటాడు. కాబట్టి తప్పకుండా ఆ గుణములు కూడా పరమాత్మ యొక్క అనుగ్రహం వలన గరుత్మంతుడు కూడా పొందుతూ ఉంటాడు. అసలు మనిషి యొక్క ప్రాణములు ఏవైతే ఉన్నాయో పంచ ప్రాణములకు అధిష్టాన దైవముగా గరుత్మంతుడిని మనకు సాత్వత సంహితలో అద్భుతంగా చెప్తారు. ప్రాణాపాన సమానోదాన వ్యాన ప్రాణరూపిణ అని చెప్పి ఒక్కొక్క ప్రాణమునకి ఒక్కొక్క గరుత్మంతుడిలో ఉండేటువంటి రూపములు ఏవైతే ఉంటాయో ఆ రూపములను అధిష్టాన దేవతలుగా చెప్పారు. సత్య సుపర్ణ గరుడ తార్క్ష్య విహగేశ్వరములు అని 5 అధిదైవతములు ప్రాణములకు. అంటే ఎలా అది అంటే మధ్యస్థస్య కకేశస్య బహిః ప్రాగాతితక్రమాత్ సత్య సుపర్ణ గరుడ తార్క్ష్య విహగేశ్వర అని చెప్పి నమః ప్రాణాదివాయూనాం ఈశానాయ గరుత్మతే అని అంటారు. అట్లా ప్రాణమునకు సత్యరూపముగా గరుత్మంతుడు అధిష్టాన దైవంగా ఉంటాడు. అపానమునకు సుపర్ణుడుగా అధిష్టాన దైవంగా ఉంటారు. తర్వాత ప్రాణ అపాన వ్యానమునకు గరుడ రూపంగా ఆయన అధిష్టాన దైవంగా ఉంటాడు. ఉదాన సమాన ప్రాణాపాన వ్యాన ఉదానమునకు తార్క్ష్యుడుగా ఉంటాడు. అలా సమానమైనటువంటి చివర వాయువు ఏదైతే ఉందో సమాన వాయువుకి అధిదైవంగా విహగేశ్వరుడు అనే పేరుతోటి పరమాత్మ గరుత్మంతుడు అధిష్టాన దైవంగా ఉంటారు. అందుకే దేశికుల వారు మరుత్పంచకాధీశ సత్యాదిమూర్తే నకశ్చిత్ సమస్తే నమస్తే పునస్తే నమః అని అంటారు. మరుత్పంచకాధీశ అని పేరున్నది. 5 వాయువులకు అధిష్టాన దైవంగా ఉంటాడు. కాబట్టి మానవుడి యొక్క శ్వాస ప్రక్రియకు కూడా హాయిగా జరగాలి అంటే, సక్రమంగా జరగాలి అంటే మానవుడి యొక్క శ్వాస ప్రక్రియ గరుత్మంతుడి యొక్క ఉపాసన వలన సిద్ధిస్తుంది అనే విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంతేకాక సంతానము ఎవరికైతే గనక లేక కృంగిపోతూ ఉన్నారో, బాధపడుతూ ఉన్నారో అటువంటి వారు గరుత్మంతుడికి నమస్కరించుకొని గరుడ ప్రసాదమును స్వీకరిస్తే సంతానము తప్పకుండా వారికి కలుగుతుంది అన్న నిదర్శనములు ఎన్నో మనకు లోకంలో కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి అంతటి విశేషమైనటువంటి గరుత్మంతుడు ఆయన ఎందువలన కల్పాంత చమత్కారుడు. ఆయన అంటే కల్పాంత చమత్కారుడు అంటే కల్పాంత వాతూల కల్పోదయానల్ప వీరాయితోద్య చమత్కార అని ఒక విశేషణం ఉన్నది ఆయనకి. అంటే ప్రళయకాలంలో జంఝామారుతంలాగా ఆర్భాటంగా అద్భుతంగా ఒక విశేషంగా ఉదయించటం ద్వారా గరుత్మంతుడి యొక్క అమితమైనటువంటి వీర్యప్రకాశమంతా కూడా ఆ తేజస్సు ఏదైతే ఉందో స్పష్టంగా మనకు కల్పిస్తుంది ప్రళయకాలంలో. అప్పటి వరకు వేచి చూడాలా అండి అంటే కనుక ఆ సమయంలో చూడబోయేటువంటి వాళ్ళు అదృష్టవంతులు అనుకోవాలి. కానీ ఆయన అంతటి పరాక్రమశాలి అంతటి పరాక్రమాన్ని కలిగినటువంటి వాడు కాబట్టే పరమాత్మ తన దగ్గర ధ్వజరూపంగా ఉండమని ఆదేశించాడు. అందుకేమన్నారు, దైత్యారి చైత్ర ధ్వజారోహ నిర్ధారితోత్కర్ష సంకర్షణాత్మన్ అని అన్నారు.
అంటే గరుత్మంతుడి యొక్క విక్రమాటోపం ఏదైతే ఉందో ఆ విక్రమాటోపాన్ని చూసినటువంటి ఆ శ్రీమన్నారాయణుడే స్వయంగా తథైతి హసన్ ప్రాహ హరిహి నారాయణ ప్రభు ధ్వజం మే భవ తదా సర్వదా త్వమేవ విహగేశ్వర అని అంటారు. అంటే ఆ విక్రమాటోపాన్ని చూసినటువంటి స్వయంగా పరమాత్మయే ధ్వజరూపంగా నీవు నా దగ్గర ఉండు అని ఆయన ఆ సమయంలో ఆదేశించాడు. కాబట్టి పురుష ప్రయత్నం అనేటువంటిది ఉంటే ఏదైనా పరమాత్మ దగ్గర మనం సాధించుకోవచ్చు అని గరుత్మంతుడి ద్వారా స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఏమిటండి ఆ పురుష ప్రయత్నము అని అంటే ఎలా అయినా పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనుకోవటమే గొప్ప పురుష ప్రయత్నం. ఆ పురుష ప్రయత్నాన్ని ఎలా ఉంటే గనక పరమాత్మ అనుగ్రహం ఎలా కలుగుతుంది అంటే మనం ఇదే గరుత్మంతుడి యొక్క ఉదాహరణనే తీసుకోవచ్చు. అన్నమాచార్యుల వారు కూడా తన యొక్క కీర్తనల్లో ఒక చోట అంటారు, మహినుద్యోగి రావలే మనుజుడైన వాడు సహిజీవలి నుండేమి సాధింపలేడు అని అంటారు. అంటే భూమిలో పుట్టినటువంటి మానవుడు ప్రతి ఒక్కడు కూడా ప్రయత్నపూర్వకంగా తన యొక్క కార్యములనన్నింటినీ కూడా నెరవేర్చుకుంటూ ఉండాలి. అంతేకాక ఒక స్థాణువుగా ఒక రాయిలాగా ఉన్నంత మాత్రాన, జడమతిగా ఉన్నంత మాత్రాన దేనిని కూడా సాధించలేడు అని అన్నారు. కాబట్టి ఆ జడమైనటువంటి మనస్తత్వాన్ని విడిచుకోవాలి అంటే గనక మొట్టమొదటగా ప్రయత్నం అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తూ ఉండాలి. అందువలన ఉద్యోగినం పురుషముపైతి లక్ష్మీ అని అన్నారు. ఉద్యోగినం పురుష సింహముపైతి లక్ష్మీ అని అన్నారు. ఎవరైతే గనక ఉద్యోగి అని అన్నారు. ఉద్యోగి అంటే గనక యోగము అంటే క్రియ అని అర్థం చేసుకుందాం. ఆ క్రియ చెయ్యటములో ఎవరైతే తన యొక్క ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఉంటారో అటువంటి వాడికి లక్ష్మీ ఉపైతి. ఆ లక్ష్మీదేవి అప్పుడు మాత్రమే వాళ్ళను వరిస్తుంది. తప్పకుండా ఆ పురుషుడు ఆ సంపదను పొందుతాడు అని అన్నారు. కాబట్టి ఎప్పుడైతే గనక ప్రయత్నం లేకుండా కేవలం తిష్టన్మూర్తిలాగా ఉన్నంత చేత మోక్షం కావాలి అంటే గనక ఏమాత్రం ప్రయోజనం లేదు. కాబట్టి కులశేఖరుల వారు కూడా ముకుందమాలలో చెప్పినట్లుగా ఎన్నో రకాలుగా పిలవటానికి అన్ని విశేషణాలు ఉన్నాయి పరమాత్మకి. అన్ని విశేషణాలు ఉన్నప్పటికీ కూడా వక్తుం సమర్థోపి నవక్తి కశ్చిత్ అని అంటారు. ఆయన వాపోతారు అందులో. కాబట్టి వక్తుం సమర్థ అపి నవక్తి కశ్చిత్, చెప్పటానికి సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా చెప్పలేకపోతున్నారే. అహోజనానాం వ్యసనాభిముఖ్యం అని అన్నారు. ఇది ఎక్కడ కలిగినటువంటి దౌర్భాగ్యం అయ్యా మానవులందరికీ కూడా. అనంత వైకుంఠ ముకుంద కృష్ణ అని అంటారు. కాబట్టి అనంత అంటేనే అంతము లేనటువంటి వాడు ఆయన అని అర్థం. కాబట్టి అటువంటి అంతము లేనటువంటి వాడిని స్తుతించటంలో అంతమున్నటువంటి వాడికి వచ్చినటువంటి వ్యాధి ఏమిటి? కాబట్టి ఆ వ్యాధి తొలగిపోవాలి అంటే కనుక ఒక్కటే ఒక్క ఉపాయము అని అన్నారు. ఆయనే చెప్పారు. వ్యామోహ ప్రశమౌషధం అనేటువంటి శ్లోకాన్ని చెప్తూ కృష్ణాఖ్యమాపీయతాం అని అంటారు. ఆ పరమాత్మ అనేటువంటి ఔషధాన్ని స్వీకరిస్తే కనుక తప్పనిసరిగా ఈ వ్యాధి అనేటువంటిది, సంసారం అనే వ్యాధి సంపూర్ణంగా తొలగిపోయి అనుగ్రహం కలుగుతుంది అని అంటారు. కాబట్టి ఇటువంటి విశేషణాలన్నింటినీ కూడా తెల్పటం కోసమై ఆయన అలంకారములను చూపించుకొని ఆయన యొక్క దివ్య విగ్రహాన్ని చూపించటానికో కేవలం ఆయన వాహనాలని అధిరోహించి మనందరికీ దర్శనమివ్వటం కాదు. కాబట్టి ఆయన తత్వాన్ని ఎరుకపరచటం కోసమై వాహనాన్ని అధిరోహించి మనకి దర్శనాన్ని ఇస్తూ ఉన్నాడు. వీక్షించి తరిద్దాం, అనుగ్రహాన్ని పొందుదాం.
గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగ్గన పగిలే ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగ్గన పగిలే ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగ్గన పగిలే ఇటు గరుడని నీవెక్కినను 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 ఎగసిన గరుడని ఏ పునధాయని జిగిదొలకు చబుకు చేసినను ఎగసిన గరుడని ఏ పునధాయని జిగిదొలకు చబుకు చేసినను నిగమాంతంబులు నిగమ సంఘములు గగనము జగములు గడగడవడకే నిగమాంతంబులు నిగమ సంఘము గగనము జగములు గడగడవడకే ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగ్గన పగిలే ఇటు గరుడని నీవెక్కినను 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 బిరుసు గగరుడని బేరము తోలుచు పెరసి నీవు కోపించినను బిరుసు గగరుడని పేరము తోలుచు పెరసి నీవు కోపించినను సరుస నఖిలములు జర్జరితములై తిరుగుమనలు గడదిరదిర తిరిగే సరుస నఖిలములు జర్జరితములై తిరుగుమనలు గడదిరదిర తిరిగే ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగన పగిలే ఇటు గరుడని నీవెక్కినను 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 పల్లించిన నీ పసిడి గరుడవని కెల్లున నీవెక్కినయపుడు పల్లించిన నీ పసిడి గరుడవని కెల్లున నీవెక్కినయపుడు చల్లని రాక్షస సమితి నీ మహిమ వెల్లి మునుగుదురు వెంకటరమణ చల్లని రాక్షస సమితి నీ మహిమ వెల్లి మునుగుదురు వెంకటరమణ ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగన పగిలే ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగన పగిలే ఇటు గరుడని నీవెక్కినను నీవెక్కినను ఓం నమో వెంకటేశాయ పురుషాయ మహాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. పవిత్రమైనటువంటి గరుడ వాహన సేవను వీక్షిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు కూడా ఎంతో విశేషంగా పరమాత్మ యొక్క వైభవాన్ని చాటి చెప్పేటువంటి అన్నమాచార్యుల వారి కీర్తనలను అన్నింటినీ కూడా వింటూ ఆ అర్థాన్ని మనస్సులో స్మరించుకుంటూ అర్థమైన మేర ఆనందాన్ని అనుభూతిని ఆహ్లాదాన్ని పొందుతూ అర్థం కాని విషయాన్ని అనుగ్రహించమనేలాగా ప్రార్థిస్తూ గోవిందనామ స్మరణతోటి భౌతికంగా ఆ ప్రాంతంలో మనం లేకపోయినప్పటికీ కూడా మానసికంగా ఆ గరుడ సేవ జరిగేటువంటి ఆ ప్రదేశంలోనే భాగ్యనగరంలోనే మనం కూడా ఉన్నట్లుగా భావించుకుంటూ ఈ వాహన సేవను చాలాసేపటి నుండి వీక్షిస్తూ ఉన్నాం. అయితే పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ఎన్నో మార్గములు ఎన్నెన్నో స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి అనేటువంటి సిద్ధాంతాన్ని గనక అనుసరిస్తే నేను పురాణాలనన్నింటినీ కూడా పుక్కిట పెట్టానండి, శాస్త్రములనన్నింటినీ కూడా ఆపోషణ పట్టాను అని డాంభికంగా ఎన్ని కీర్తనలను మన యొక్క వైభవాన్ని మనమే చాటి చెప్పుకోవటానికి పుస్తకాలుగా ప్రకాశించుకున్నప్పటికీ కూడా పొందనటువంటి మోక్షం ఏదైతే ఉంటుందో అది కేవలం భక్తి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అని అంటారు.
భక్తి అనేటువంటి మాటని ఎందువలన మనం అన్నిసార్లు చెప్పుకోవాల్సి వస్తోంది ప్రతి ఒక్క పర్యాయము అని అంటే, వాహనంగా పరమాత్మ ఏ వాహనాన్ని అధిరోహించినప్పటికీ కూడా ప్రతి ఒక్క వాహనంలో ఆ వాహనము ఆ వాహనంగా మారటానికి వెనుకాల సింహభాగమును పోషించినటువంటిది భక్తి మాత్రమే అని అన్నారు. ఎందువలన అంటే ఆ గరుత్మంతుడు తన యొక్క అహంకారాన్ని ప్రదర్శించుకొని ఉన్నట్లయితే పరమాత్మ దగ్గర భక్తుడుగా ఉండేవాడు కాదేమో. ఎట్లా పాథోధి వీచి చపేటా హతాగాథ పాతాళ భాంకార సంకృద్ధ నాగేంద్ర అని అన్నారు కదా. కాబట్టి ఆయన యొక్క రెక్కల చప్పుడు ఏదైతే ఉంటుందో ఆ రెక్కల చప్పుడు ఎలా ఉంటుంది అంటే సముద్రాన్ని కూడా ఒక్క పర్యాయం అల్లకల్లోలం చేస్తుంది. కాబట్టి అటువంటి పక్షములకు అంతటి బలం కలిగినటువంటి వాడు సుపర్ణుడు అని అన్నారు. ఆయనని సువర్ణుడు కూడా అని అంటారు. కాబట్టి పక్షములకు అత్యంత బలము కలిగినటువంటి వాడు, నా రెక్కలకే అంత బలం ఉన్నది, నాకింకెంత బలం ఉంది అని ఆయన అహంకరించుకొని ఉన్నట్లయితే ఈనాడు పరమాత్మ దగ్గర వాహనంగా మనకి దర్శనమిచ్చేవాడు కాదేమో. కాబట్టి ఆ వాహనంగా ఉండాలన్నప్పటికీ ఇందాక వాహనము అని అంటే చెప్పుకున్నాం, మోయటానికి ఉండే ఒక సాధనము అని అన్నాం. కాబట్టి ఆ సాధనంగా ఉండాలి అంటే మనం కూడా పరమాత్మ చెంత వాహనంగా అవగలమా అని అంటే మన జన్మ చరితార్థమైనప్పుడు అవగలమేమో ఆయన యొక్క అనుగ్రహం వలన. కాబట్టి అటువంటి విశేషాలు ఈ సందర్భంలో స్మరించుకుంటే వాహనాన్ని చూస్తూ ఆ విశేషాలను మనసులో గనక దృఢంగా నిలుపుకున్నట్లయితే గనక ఆయన యొక్క అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. ఆయన ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రూపంగా, ఎందుకంటే ఉత్సవం జరుగుతూ ఉంటే పరమాత్మను చూడటానికి వచ్చేవారు కొంతమంది, ఆ నృత్య ప్రదర్శనలను ఆ తరువాత ఆ కళలను ఆస్వాదించటానికి వచ్చేవారు మరికొంతమంది, విద్యుత్ దీపకాంతులు ఎలా ఉన్నాయా అని వీక్షించటానికి వచ్చేవారు మరికొంతమంది, భాగ్యనగరంలో ఉన్నాం కాబట్టి ఉద్యానవనానికి వెళ్ళినట్లుగా వచ్చి ఆస్వాదించేటువంటి వారు మరికొంతమంది. ఇలా రకరకాలైనటువంటి భక్తులు పరమాత్మ చెంతకు వస్తారు. ఎంతమంది ఎన్ని భావనలతో ఎలా వచ్చినప్పటికీ కూడా అందరికీ వాళ్ళ యొక్క భావనలను సంపూర్ణంగా ఏమాత్రం కూడా బాధ లేకుండా అందరికీ తీర్చేవాడు పరమాత్మ. కాబట్టి అలా వచ్చినప్పటికీ కూడా కాస్త భక్తి అనేటువంటి దానిని మనలో ఆవాపన చేసుకుంటే అది ఫలపుష్పాదులుగా ఒక ద్రుమంలాగా శాశ్వతంగా ఉండిపోయి మనకు అనుగ్రహాన్ని కలిగిస్తుంది. శ్రేయో మార్గేషు భక్త వధిక బహుమతిర్జన్మ కర్మాణి భూయః గాయన్ క్షేమాణి నామాన్యపి తదుభయత ప్రధృతం ప్రధృతాత్మా అని అన్నారు. ప్రధృతాత్మా అని అన్నారు అంటే మోక్ష మార్గములైనటువంటి కర్మ కావచ్చు, జ్ఞానము కావచ్చు, ఈ రెండే మార్గములు మోక్షానికి. ఈ రెండు మార్గములను అనుసరించేటువంటి వారు లోకంలో చాలామంది కనిపిస్తూ ఉంటారు. కాబట్టి ఆ కర్మ జ్ఞానాదులలో కూడా భక్తి అనేటువంటిది అంతర్వాహినిగా ప్రవహించకపోయినట్లయితే కర్మ కర్మ అనబడదు, జ్ఞానము జ్ఞానము అనబడదు. అందువలననే భగవద్గీతలో కర్మషట్కానికి జ్ఞానషట్కానికి రెండింటి మధ్యలో భక్తి షట్కం అనేటువంటిది వారధిగా ఉంటుంది. అలా మన్మనాభవ మద్భక్తో మద్యాజీమాం నమస్కురు మామే వైష్యసి నిత్యంతే అని అంటారు ఆయన భగవద్గీతలో. అంటే మన్మనాభవ మద్భక్త మద్యాజీమాం నమస్కురు. అలా పరమాత్మను ఎవరైతే ఆయన యొక్క మనస్సుతో ఆయనయే సంపూర్ణంగా తన మనస్సుగా భావించుకొని మద్భక్త మద్యాజీ ఆయనకే ఆరాధనను సమర్పిస్తూ ఆయననే నమస్కరిస్తూ ఎవరైతే ఉంటారో మామే వైష్యసి అని అన్నారు. చివరికి ఎవరిని పొందుతారు అంటే కనుక పరమాత్మనే పొందుతాడు అని అన్నారు. కాబట్టి ఆ పరమాత్మను పొందాలి అంటే కనుక మొట్టమొదట ఆయన యొక్క స్వరూపం ఏంటో మనకి స్పష్టంగా తెలిసి ఉండాలి. కాబట్టి ఈ స్వరూపాన్ని ఈ విధంగా అర్థం చేసుకోమని గరుత్మంతుడు ఈ రోజున ఆయనని తన యొక్క భుజస్కందములపై అధిరోహింపచేసుకొని పరమాత్మని మనందరికీ కూడా ఆయన యొక్క దర్శనాన్ని ఆయన కలిగిస్తూ ఉన్నాడు గరుత్మంతుడు. గాయన్ క్షేమాణి నామాన్యపి తదుభయత ప్రధృతం ప్రధృతాత్మ.
అందువలన మనకు క్షేమమును కలిగించేటువంటి ఆయన యొక్క గాథలు ఏవైతే ఉంటాయో అవతార గాథలు, ఆయన యొక్క నామములు కావచ్చు, అనేక పర్యాయములు గానం చేస్తూ ఉంటాం. ఇప్పుడు చూసారా, ఆ గానం చేస్తూ ఆ పరమాత్మని మనసులో తలుచుకుంటూ తన్మయత్వంతో నృత్యాన్ని కూడా చేస్తూ ఉన్నారు. ఉత్యత్తాసః కదాచిత్ కుహచిదపి అని అంటారు. కుహచిదపి రుతన్ క్వాపి గర్జన్ ప్రగాయన్ అంటే ఆ పరమాత్మ యొక్క అనుభూతిని పొందుతూ ఆ అనుభూతితో పొందినటువంటి అనుభూతి వలన ఒక్కసారి మనస్సు ఆర్ద్రమైపోయి ఆ పరమాత్మనే తలుచుకుంటూ ఆయనలో వాడి నవ్వుకుంటూ ఉంటాడనమాట. అంతటి స్థాయి తారాస్థాయికి వెళ్ళిపోయినప్పుడు ఉన్మాదీవ ప్రనృత్యన్నయి కురుకురుణాం లోకబాహ్యశ్చరేయం అని అంటారు. అటువంటి ఇంకొకప్పుడు పరమాత్మ నీవు తప్ప నాకు వేరే ప్రపంచం లేదని నేను భావించుకుంటూ ఉన్నప్పుడు నా మనస్సు యొక్క స్థితి ఏ రకంగా దృఢంగా ఉంటుందో అటువంటి దారిఢ్యాన్ని నీవు నాకు అనుగ్రహించవయ్యా. ఒక ఉన్మత్తుడుగా నీ యొక్క ఆస్వాదనను, నీ యొక్క గాథలను ఆస్వాదిస్తూ ఎలా అయితే గనక నా మానసిక స్థితి ఉంటుందో ఆస్వాదిస్తూ ఉన్న తరుణంలో ఆ స్థితిని నాకు ఎప్పుడు కూడా ఉంచవయ్యా అని అద్భుతంగా కీర్తిస్తారు. కాబట్టి ఆ పరమాత్మ తత్వం అర్థం చేసుకోవాలి అంటే ఆ రకమైనటువంటి భక్తి ఉన్నప్పుడు మాత్రమే మనకు బోధపడుతుంది అని అన్నారు. సాంద్ర ఆదర భావన నిశిత ఏకాంత సంసేవన అని అంటారు. ఎప్పుడు పట్టుబడతాడంటే పరమాత్మ అటువంటి సాంద్రమైనటువంటి భావన మనలో ఉన్నప్పుడు మాత్రమే పట్టుబడేవాడు. కాబట్టి ఆ అనుగ్రహం కలిగించే విధంగా పరమాత్మనే శరణు వేడదాం. గోవిందా గోవిందా. జగదీశ్వరుడు వచ్చెను, జగదీశ్వరుడు వచ్చెను, సత్యకు పారిజాతమును కొని తెచ్చెను. జగదీశ్వరుడు వచ్చెను, సత్యకు పారిజాతమును కొని తెచ్చెను. ఖగరాజు పైనిక్కి గగనపథంబున, ఖగరాజు పైనిక్కి గగనపథంబున నెగసి సురేంద్రుని నగరములో జొచ్చి జగదీశ్వరుడు వచ్చెను, సత్యకు పారిజాతమును కొని తెచ్చెను. జగదీశ్వరుడు వచ్చెను. సురలు వెరగునొందగా సమస్త ఖేచరులు సంతసమొందగా, సురలు వెరగునొందగా సమస్త ఖేచరులు సంతసమొందగా, తరుణితో మురియుచు వన పారిజాతాఖ్య తరువు వాసన దిగంతరముల నీందగ జగదీశ్వరుడు వచ్చెను. తరుణితో మురియుచు వన పారిజాతాఖ్య తరువు వాసన దిగంతరముల నిందగ జగదీశ్వరుడు వచ్చెను, సత్యకు పారిజాతమును కొని తెచ్చెను. జగదీశ్వరుడు వచ్చెను.
చేలము మెరయ సర్వాంగములను భూషణములురయ కనక చేలము మెరయ సర్వాంగములను భూషణములురయ మినమిన మెరసేటి మెరుపులతో నీల వనదము దిగజారి వచ్చనోయని నట్లు జగదీశ్వరుడు వచ్చెను మినమిన మెరసేటి మెరుపులతో నీల వనదము దిగజారి వచ్చనోయని నట్లు జగదీశ్వరుడు వచ్చెను సత్యకు పారిజాతమును కొని తెచ్చెను జగదీశ్వరుడు వచ్చెను శేషాచలవాసుడు నృసింహుడు తరిగొండ పురధాముడు గురు శేషాచలవాసుడు నృసింహుడు తరిగొండ పురధాముడు పరవాసుదేవుడు భవ్య ప్రభావుడు పరమ పవిత్రుడు పంకజనేత్రుడు జగదీశ్వరుడు వచ్చెను పరవాసుదేవుడు భవ్య ప్రభావుడు పరమ పవిత్రుడు పంకజనేత్రుడు జగదీశ్వరుడు వచ్చెను సత్యకు పారిజాతమును కొని తెచ్చెను జగదీశ్వరుడు వచ్చెను ఖగరాజు పైనిక్కి గగన పథంబున ఖగరాజు పైనిక్కి గగన పథంబున నెగసి సురేంద్రుని నగరములో జొచ్చి జగదీశ్వరుడు వచ్చెను సత్యకు పారిజాతమును కొని తెచ్చెను దర్వీకరేంద్రాభరణాంచితాంగో మనోజ్ఞ సౌవర్ణ కిరీటధారీ మహానుభావః భగవత్ప్రసన్నః ఖగేశ్వరో నః శుభమాతనోతు. దర్వీకరేంద్రాభరణాంచితాంగః అని విశేషణం. అంటే ఆ సర్పములు ఏవైతే ఉంటాయో నాగాష్టభూషణుడు అనన్నం. ఆ సర్పములనే ఆభరణములుగా ధరించి సర్పజాతికి అంతటికీ కూడా శాంతిని కలిగించినవాడు అనే ఒక మాట చెప్పుకోవటంలో ఏమాత్రం విప్రతిపత్తి ఉండదు. కాబట్టి దర్వీకరేంద్రాభరణాంచితాంగ మనోజ్ఞ సౌవర్ణ కిరీటధారి అని అన్నారు. ఆయన కిరీటం ఎలా ఉంటుంది అంటే మనోజ్ఞ సౌవర్ణ కిరీటధారి, సువర్ణమైనటువంటి కిరీటమును ధరించినటువంటి వాడు అని అన్నారు. మరి మనోజ్ఞ సౌవర్ణ కిరీటధారి అని అంటే మనోజ్ఞుడు ఆయన, అంటే మనస్సుని ఎరిగేటువంటి వాడు. ఎట్లాంటి మనస్సు అంటే గనక ఎవరి మనస్సునైనా కానీ తెలుసుకునేటువంటి వాడు ఆయన. మనోజ్ఞ సౌవర్ణ కిరీటధారి. మనోజ్ఞము అంటే గనక ఇంకొక అర్థం, హాయిగా మనస్సుకి ఆనందాన్ని కలిగించేటువంటి కిరీటమును ధరించినటువంటి వాడు అని కొంతమంది అర్థం. ఆ రకమైనటువంటి వ్యాఖ్యానాన్ని కూడా మనం పరిశీలించవచ్చు. అయితే మనోజ్ఞ సౌవర్ణ కిరీటధారి అని గనక తీసుకుంటే ఆ మనస్సు యొక్క తత్వాన్ని సంపూర్ణంగా తెలుసుకునేటువంటి వాడు ఆయన. అందువలన కాబోలు మన మనస్సు ఏదైతే ఉంటుందో ఆ మనస్సు
విచ్చలవిడిగా వదలకుండా అన్ని విషయముల మీద నిగ్రహించి భగవంతుడి మీద నిలపటమే ముఖ్య కర్తవ్యము అని అన్నమాచార్యులు వారు కూడా పరిపరి విధాలుగా చాలా చోట్ల చెప్పే మాట. కాబట్టి అటువంటి మనోనిగ్రహం అనుగ్రహించాలి అని నమస్కరించుకుంటూ పరమాత్మను స్మరిద్దాం. నమో